హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఏపీ 10th క్లాస్ సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్ అయితే ఇవాళ రిలీజ్ అయ్యాయి. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇంకా కొన్ని పేపర్స్ రాలేదు, సో మేము 2 సబ్జెక్టులు అప్లై చేసాము, ఒక సబ్జెక్ట్ మాత్రమే వచ్చింది, ఇంకో సబ్జెక్ట్ రాలేదని చెప్పారు. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ అండి. సో ఇప్పుడు మనకు వచ్చే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాల్లో దాదాపుగా అప్లై చేసుకున్న వాళ్ళు 55,966 మంది అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేసిన వారి ఆన్సర్ షీట్లు ఎన్ని అంటే కనుక 43,714 మంది మాత్రమే విడుదల చేశారు. రిమైనింగ్ దాదాపుగా 10,000 మందివి ఇంకాస్త పెండింగ్లో ఉన్నాయి. అవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. అంటే త్వరలోనే అంటే ఒక 5 లేదా 10 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తాయి. సో ఆ విషయాన్ని అయితే క్లియర్గా చెప్పారు. అలాగే చాలామందికి మార్క్స్ సేమ్ ఉన్నాయనేసి, తర్వాత కొద్దిగా కరెక్షన్ చేయలేదు అనేసి ఇలా చెప్పారు. సో ఒకవేళ మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లో ఎక్కువ మార్కులు పెరిగి అక్కడ మార్కులు వేయకపోయినట్లయితే మీరు ఇమీడియట్గా మీ హెచ్ఎం సార్ని కలవండి. అక్కడ నుంచి బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక లెటర్ పెడితే మీకు యాడ్ అయిన స్కోర్ అనేది వాళ్ళు కలిపేసి పంపిస్తారు మీకు. ఒకవేళ కలపకపోయినట్లయితే ఆ విషయాన్ని అయితే గమనించగలరు. చాలామంది కమెంట్ చేస్తున్నారు, సార్ నేను 2 అప్లై చేశారు బట్ నాకు 1 మాత్రమే వచ్చిందనేసి. సో వాళ్ళ కోసమే క్లారిటీ. ఒకవేళ మళ్ళీ చెప్తున్న పాయింట్, ఒకవేళ మీ ఆన్సర్ బుక్లెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ కౌంట్ వేస్తే 93 వచ్చాయి, కానీ అక్కడ వేయడం మాత్రం 82 మాత్రం వేసారనుకోండి, అంటే మీరు 9 మార్క్స్ లాస్ అయ్యారు. సో మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా మీ హెచ్ఎం సార్ని కలిసి, సార్ నాకు ఇలా 9 మార్క్స్ యాడ్ అవ్వాలి అనేసి చెప్పి వాళ్ళు లెటర్ రాయించేసి మీకు మార్కులు పెరిగేలాగైతే చేస్తారు. సో బట్ వదిలేయకండి అలాగే. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకైతే అప్డేట్ ఇస్తారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.